చెవిలో జోరీగలాగా అస్తమానం ఏదో ఒక శబ్దం వినిపిస్తూ ఉంటే ఆ బాధను వేదనను మాటల్లో చెప్పలేం. అనుభవించే వారికే ఆ నరకం తెలుస్తుంది. మనలో కొంతమందికి చెవి లోపల గంట కొడుతున్నట్లుగా, దూరంగా రైలు వెళ్తున్నట్టుగా, ఎక్కడో బోరుబావి తవ్వుతున్నట్లుగా రకరకాల శబ్దాలు అస్తమానం వినిపిస్తూ ఉంటాయి. ప్రశాంతంగా ఉన్నప్పుడు, చివరికి రాత్రి పడుకున్నప్పుడు సైతం చెవుల్లో శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి. ఈ రకమైన సమస్యను డాక్టర్లు టిన్నిటస్గా పిలుస్తారు. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చి చెవిలో మోతుకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టిన్నిటస్ అంటే అబ్నార్మల్ సౌండ్ ఇన్ ఇయర్ ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ సౌండ్ అండి. అంటే మనకి బయట సౌండ్ ఏమీ లేకుండా మన చెవిలో మోత వస్తుంటుంది అన్నమాట. సాధారణంగా చెవిలో మోతకి ఇప్పుడు వస్తున్న ప్రాబ్లం ఏంటంటే, ఎక్కువ మంది అంటే మనం గత 4-5 సంవత్సరాల నుంచి చూసినట్లయితే ఫోన్లు, హెడ్సెట్లు, బ్లూటూత్లు బాగా వాడుతున్నాం అన్నమాట. ఈ హెడ్సెట్లు, బ్లూటూత్లు కంటిన్యూస్గా మన చెవిలో పెట్టుకోవటం వలన లోపల చెవిలో కాక్లియర్ హెయిర్ సెల్స్, అక్కడ బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయ్యి ఆ డ్యామేజ్డ్ సెల్స్ నుంచి అబ్నార్మల్ సౌండ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అలానే ఇప్పుడు మనం చూసినట్లయితే అందరం కూడా కంటిన్యూస్గా ఆల్మోస్ట్ కోల్డ్ వెదర్లో ఉంటున్నాం. అంటే మన రూముల్లో ఏసీలు బాగున్నాయి అన్నమాట. ఆల్మోస్ట్ ఈ చలిగాలికి కూడా మన లోపల చెవిలో ఉన్న రక్తనాళాలు అనేవి క్లోజ్ అయిపోయి మనకి చెవిలో సౌండ్ వచ్చే అవకాశం ఉంటుంది. యూజువల్గా ఎవరైనా టిన్నిటస్ ప్రాబ్లంతో వచ్చినట్లయితే ఫస్ట్ హిస్టరీ తీసుకుంటామండి. హిస్టరీలో వాళ్ళకి ఏమన్నా స్ట్రెస్ ఉందనుకోండి, స్ట్రెస్ని మనం తగ్గియాలి. అది లైఫ్ స్టైల్ విధానంతో బేసిక్గా యోగా చేసుకోమని చెప్పాలి, ఫిజికల్ యాక్టివిటీ చేసుకోమని చెప్పాలి, మెడిటేషన్ చేసుకోమని చెప్పాలి. ఫోను, హెడ్సెట్, బ్లూటూత్ వాడే అలవాటు ఉంటే అది ఖచ్చితంగా మనం ఆపేయాలి. అలా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎప్పుడైనా కూడా మొబైల్ ఫోన్తో దూరంగా పెట్టుకొని మాట్లాడాలి, కానీ చెవి దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుకోకూడదు. వీటితో పాటు కాక్యులో వెస్టిబులర్ టెస్ట్లో కనుక ఏమైనా సెల్యులార్ డ్యామేజ్ ఉన్నట్లయితే యూజువల్గా దానికి మనం సెల్స్ రికవరీ కావడానికి, రీగ్రోత్ కావడానికి మనం బి కాంప్లెక్స్, విటమిన్, కాల్షియం సప్లిమెంట్లు, మినరల్ సప్లిమెంట్లు ఇస్తాము. దాంతోపాటు బ్లడ్ వెజల్స్ డైలేట్ చేయడానికి వ్యాసో డైలేటర్స్ కూడా ఇస్తామన్నమాట. సో చెవిలో బేసిక్గా మనం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్తో పాటు ఆ సెల్ రీజనరేషన్ ఇంప్రూవ్ చేయాలన్నమాట. కొంతమందిలో కనుక ఏదైనా టిన్నిటస్ చాలోంచి ఉన్నట్లయితే ఇంజెక్షన్ చేతికి కానీ చెవులో కానీ ఇచ్చి మన సెల్ లోపల చెవిలో ఉన్న బ్లడ్ వెజల్స్ డైలేట్ అయ్యేటట్టు చేసి, దాంతోపాటు సెల్స్ కూడా మళ్ళీ రికవరీ అయ్యేటట్టు చేసి మనం టిన్నిటస్ తగ్గటానికి అవకాశం ఉంటుంది.